యోబు గ్రంథము 41:16 వచనాన్ని 17 వచనం మనం చదివినట్టుగా, అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి, వాటి మధ్యకు గాలి ఏమాత్రము జోరనేరదు, ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవి, భేదింప సఖ్యము కాకుండా అవి ఒకవానితోనొకటి కలుసుకొని ఉన్నవి. చాలు, ఈ 2 వచనాలతో దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన పరిశుద్ధమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు నీతో నాతో మనందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మనం ఎంతగానో ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే ఈ లోకము ఎంతో నశించిపోతూ ఉంది. ఏ క్షణం ఏమవుతుందో ఊహించలేము. మన పరిస్థితులు, మన జీవితాన్ని మనము ఏ రీతిగా ఉండబోతున్నాయో కూడా మనం చెప్పలేము. అంత్య దినాలలో మనం ఉన్నాం. రాజ్యం మీదికి రాజ్యాలు లేస్తున్నాయి. తెగుళ్ళు, నాశనాలు, గర్వము, అతిశయము, మోసముతో కూడినటువంటి ప్రపంచముగా ఈరోజు మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఈరోజు దేవుడు క్రైస్తవులతో, అంటే యేసుక్రీస్తు నమ్ముకున్న వారితో, ఎందరైతే రక్షణ పొంది, ఎందరైతే మారు మనసు పొందారో, ఎందరైతే బాప్తిసం పొందారో, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే వినాలా. అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి, వాటి మధ్యకు గాలి ఏమాత్రము జోరనేరదు. హల్లెలూయా. ఈరోజు దేవుడు క్రైస్తవులతో అంటున్నాడు, మీరు ఎలా ఉండాలంట? హత్తుకొని ఉండాలంట. హల్లెలూయా. హత్తుకొని ఉండాల. ఎవరితో? సేవకునితోనా? ఎవరితోనమ్మా? సేవకునితో హత్తుకొని ఉండాలనా? పోనీ సేవకురాలతో హత్తుకొని ఉండాలనా? పోనీ సంఘ పెద్దలతో హత్తుకొని ఉండాలనా? పోనీ విశ్వాసులతో హత్తుకొని ఉండాలనా? ఎవరితో హత్తుకొని బ్రతకాల? మనము దేవునితో మనము హత్తుకొని జీవించాలి. హల్లెలూయా. ఈ మాట అందరం చెబుతాం. ఈ మాట అందరం చెబుతాం. దేవుని హత్తుకొని ఉండాలన్నా మాకు తెలుసు. నువ్వేం చెప్పడం అవసరం లే, మాకు బాగా తెలుసు, మేము చర్చికి పోయేది అంత దేవుని కోసమే అని అంటాం. కరెక్టే. ప్రతి మానవుడు కూడా యేసు ప్రభు నమ్ముకున్నాక, యేసు ప్రభుని సొంత రక్షణ అంగీకరించాక చర్చికి ఎందుకు వెళ్తారు అంటే కేవలము ఎందుకు? దేవునితో సంబంధం కలిగి ఉండడానికి, హత్తుకొని ఉండడానికి దేవుని మందిరానికి వెళ్తారు. కానీ అది ప్రారంభంలోనే, కొద్ది రోజుల వరకే. కొద్ది రోజుల తర్వాత కాలము మారే కొద్దీ, సంఘములో ఎక్కువ రోజులు, ఎక్కువ సంవత్సరాలు నాటుకుపోయే కొద్దీ చాలామంది సంఘస్థులు, విశ్వాసులు, సంఘ పెద్దలు ఏం చేస్తారంటే దేవుని మర్చిపోయి ఎవరిని పట్టుకుంటారు? సేవకుని పట్టుకుంటారు. హల్లెలూయా. కొద్ది రోజులు పోయే కొద్దీ, అంటే మొదట్లో యేసుప్రభు నమ్ముకున్నప్పుడేమో ఏమంటాము? యేసుప్రభు కోసం నేను చర్చికి వెళ్తున్నా, యేసుప్రభు మందిరాని కోసం నేను దేవుని సన్నిధికి పోతున్నా, దేవుని నాకు కావాలా, ఆయన నా హృదయానుసారుడు అని అంటున్నాం. కానీ కాలం పోయే కొద్దీ, రోజులు పెరిగే కొద్దీ, ఈరోజు విశ్వాసులు, సంఘ పెద్దలు, లేదంటే దేవుని నమ్ముకున్న వారు దేవుణ్ణి హత్తుకోవడం మానేసి ఎవరిని హత్తుకుంటున్నారు? సేవకుణ్ణి హత్తుకుంటున్నారు. సేవకుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదే, సేవకుడు అందరి కోసం ప్రార్థిస్తున్నాడు, మా కోసం ప్రార్థించట్లేదే, సేవకుడు అనేక మంది కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు దేవుని దగ్గర, బలిపీఠము దగ్గర, మా కోసం ప్రార్థన చేయడే, నా పిల్లల కోసం ప్రార్థన చేయడే, నా కుటుంబ వ్యవస్థ కోసం ప్రార్థన చేయట్లేదే, నా ఉద్యోగం కోసం ప్రార్థన చేయట్లేదే, నా వ్యాపారాల కోసం ప్రార్థన చేయట్లేదే. ఒకరిని బాగా ప్రేమిస్తాడు, ఇంకొకరిని ప్రేమించడు, ఒకరిని కౌగిలించుకుంటాడు, ఒకరిని దూరంగా పెడతాడు, కొంతమందికి చేయి ఇచ్చి వందనాలు చెప్తాడు, కొంతమందికి చేయి కూడా ఇవ్వడు. ఇట్లాంటి మాటలన్నీ మనం వింటూ ఉంటాం కదా. ప్రారంభంలో యేసు ప్రభు నమ్ముకున్నటువంటి ఆ కొత్త జీవితంలో ఎవరు కావాలంటామో? యేసు ప్రభు కావాలంటాం. కానీ కాలం పెరిగే కొద్దీ మన మనసు ఎవరి మీదకి పోతుందంటే సేవకుని మీదకి పోతా ఉంది కదా.
చాలామంది ఈరోజు సంఘాలలో ఎందుకు ఈ సంఘాలు చీలిపోతున్నాయి, ఎందుకు ఈ సేవకుల గురించి గొడవలు, ఎందుకు సంఘంలో ఐక్యత లేదు, ఎందుకు విశ్వాసులలో దేవుని ప్రేమ లేదంటే కారణం ఏంటంటే దేవుని వాక్యం ఏందని మనం చదువుకున్నాము. ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి, వాటి మధ్య గాలి ఏ మాత్రము చేరనేరదు. ఏంటంట, ఇప్పుడు ఈ చెయ్యి ఉంది, ఈ చెయ్యి ఉంది, ఈ చెయ్యి నేను, ఈ చెయ్యి నేను, ఈ చెయ్యి యేసు ప్రభు అనుకోండి. ఉదాహరణకి ఈ చెయ్యి యేసు ప్రభు, ఈ చెయ్యి నేను. ఇప్పుడు వాక్యానుసారంగా చదువుదాం. ఒకదానితో ఒకటి హత్తుకొని వాటి మధ్య ఏ మాత్రము గాలి జోరనేది. ఇప్పుడు ఈ రెండు చేతుల మధ్యలో గాలి పోతుందా అమ్మా? సందేహం ఏమన్నా ఉందా? గాలి పోవడానికి ఏమన్నా ప్లేస్ ఏమన్నా ఉందా? లేదు. కానీ వాక్యం చెబుతుంది, ప్రారంభంలో యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు ఇలాగే ఉంటుంది నీ జీవితం కదా. యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు నీ జీవితము ఇలాగే ఉంటుంది, మంచిదే. కానీ రోజులు మారే కొద్దీ నీ మధ్యలోకి, అంటే నీ మధ్యలోకి యేసై మధ్యలోకి గాలికి అవకాశం వస్తూ ఉంది. హల్లెలూయా. ఏమొస్తుంది? గాలికి. అంటే చెడు వార్తలు, మోసపు మాటలు, రాజకీయాలు, దేవుని సన్నిధికి పోకుండా సైతాను శక్తులు, దయ్యముల చేత పీడించబడుతూ, లేదంటే అనారోగ్య సమస్యలతో, లేదంటే వ్యాధి బాధలతో, రోగాలతో ఏమైపోతుందంటే యేసు ప్రభువుని హత్తుకోవడం మానేసి మన మధ్యలోకి ఏం తెచ్చుకుంటున్నాము? గాలిని తెచ్చుకుంటున్నాం. అర్థమవుతుందా? మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈరోజు క్రైస్తవుల మధ్యలో, యేసు ప్రభువుని నమ్ముకున్న వారి మధ్యలో ఏమొచ్చిందంటే గాలి దూరడానికి అవకాశం వచ్చింది. తెలుసా? దేనికి అవకాశం వచ్చింది? గాలి దూరుతూ ఉంది. అవునబ్బా, కరెక్టే మీరు చెప్పింది. ఆ సేవకుడు ఈ మధ్య మిమ్మల్ని కాదు, మమ్మల్ని కూడా పట్టించుకోవట్లా. కరెక్టే. ఆ సేవకుడు ఎంతసేపు కొత్తగా వచ్చిన వాళ్ళని చూసుకుంటూ ఉన్నాడు. పాతగా చర్చి పెట్టినప్పటి నుంచి మనం పోతా ఉన్నాం, మనల్ని పట్టించు. కరెక్టే. ఏమొస్తా ఉంది మధ్యలోకి? గాలి. హల్లెలూయా. దేవుని మందిరంలో ఉన్నాం. నువ్వు మరణం వరకు నీకు యేసు ప్రభుకి మధ్యలో దేవుడు అంటున్నాడు, గాలి ఏ మాత్రము చేరద్దంట. గాలి చేరద్దు. అర్థమైందా? యేసు ప్రభుకి నీకు మధ్యలో వేరేవారు రాకూడదు. హల్లెలూయా. యేసు ప్రభుకి నీకు మధ్యలో విభేదాలు రాకూడదు. యేసు ప్రభుకి నీకు మధ్యలో సేవకుడు కానీ, విశ్వాసులు కానీ, సంఘ పెద్దలు కానీ, లోకస్తులు కానీ, భక్తిహీనులు కానీ ఎవరు చోటు చేసుకోకూడదు. ఎందుకంటే నువ్వు యేసు ప్రభుని బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం చెప్తావు అంటే, యేసు ప్రభువా, నా జీవితము నీకే అంకితం, అందుకే బాప్తిసం తీసుకుంటున్నానయ్యా. ఇంకా ఎన్ని రోజులు పాపముతో బ్రతికాను, రోతకరమైన జీవితంలో బ్రతికాను, లోకముతో జీవించానయ్యా, అందుకని నేను బాప్తిసం తీసుకుంటా, నీతో హత్తుకొని బ్రతుకుతా కదా. ఆ మాట అంటాం. కానీ రోజులు పెరిగే కొద్దీ, సంవత్సరాలు మారే కొద్దీ ఈరోజు సంఘాలలో దేవుని మీద ప్రేమ కంటే సేవకుల మీద ప్రేమ, సేవకురాళ్ళ మీద ప్రేమ, ఒకరి మీద ఒకరు ప్రేమ, విశ్వాసుల మధ్యలో ప్రేమ, సంఘ పెద్దల మధ్యలో ప్రేమ. ప్రేమ మంచిదే, కానీ మీ మధ్యలో కంటే నీకు యేసయ్యకు అడ్డంగా వచ్చే ప్రతి ప్రేమ అది సైతాను ప్రేమే. యేసయ్య ప్రేమ, నీ ప్రేమ రెండు కలుసుకొని ఉండాలా. నువ్వు ఎన్ని పనులని చేసుకో, కానీ మీరిద్దరు మాత్రం ఒకటేగా ఉండాలా. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి భార్యాభర్తల మధ్యలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని అవమానాలు, నిందలు వచ్చినా కూడా వాళ్ళు ఒక నెలకో, లేదంటే ఒక వారానికో, ఒక 2 వారాలకు ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు ఖచ్చితంగా. అందుకే చాలామంది పెద్దలు ఏమంటారంటే, నువ్వు ఏ పంచాయతీని చెప్పు చేస్తాం, కానీ భార్యాభర్తల పంచాయతీ మాకు చెప్పాకు. వాళ్ళు ఈరోజు అంటారు ఆవేశంలో, నాకు వాడొద్దు, నాకు ఏమొద్దు అని అంటారు. కానీ ఒక వారం తర్వాత ఏమంటారు? నాకు అతనే కావాలా,
నాకు ఆ అమ్మాయి కావాలి, నేను ఉండలేను, నా వల్ల కాదు అంటారు. మమ్మల్ని అటువంటి పంచాయతీలకు పిలిచారు. ఈరోజు నువ్వు నేను కూడా యేసు ప్రభుకి మన మధ్యలోకి ఏ గాలి వచ్చిందో మందిరానికి రానియకుండా, దేవుని మందిరాన్ని ప్రేమించుకోకుండా, దేవుని మందిరాన్ని హేళన చేస్తూ, దేవుని మందిరాన్ని కించపరుస్తున్నటువంటి వారి మధ్యలో ఉన్నారేమో, గాలిలాగా దూరుతున్నారేమో. గాలికి వినాలి, ఈ గాలి చిన్న బొక్కున్నా కూడా ఏమవుతుందమ్మా, గాలి దూరిపోతుంది. చిన్న బొక్క, ఇప్పుడు మనం పైన ఇంత రేకులు వేసాం కదా, ఒక చిన్న బొక్క ఉంది దానికి, అక్కడ ఏమైపోతుంది, ఒక చుక్క నీరు పడుతుంది, గాలి లోపలికి వస్తుంది, సూర్యుడి లోపలికి వస్తాడు, చీకటి లోపలికి వస్తుంది. ప్రతి పాపము ఈరోజు నువ్వు చిన్నదే కదా అని అవకాశం ఇచ్చావు అనుకో, అది కొండ అయి పెద్ద వృక్షమై నిన్ను దేవునికి ఏం చేస్తుంది, దూరము చేస్తుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని వర్లారా, యేసు ప్రభుని నమ్ముకుంటున్నాం, యేసు ప్రభుని స్తుతిస్తున్నాం. కానీ దేవుడు ఈ 17వ వచనం ఇంకొక మాట ఉంటుంది చూడండి, ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవంట. అంటే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఇంతసేపు ముందేం చదువుకున్నాం మనము, హత్తుకొని ఉండాలి. ఓకే, హత్తుకొని ఉంటాం. తర్వాత ఏమంటున్నాడు ఇప్పుడు, అతకబడి అంటే ఇంకా గమ్మేసి ఫెవికాల్ వేసి ఫెవికిక్ వేస్తే ఒక కాగితం కానీ ఒక అట్ట కానీ మళ్ళీ తెరుచుకుంటుందా? తెరుచుకోదు. ఇప్పుడు ఒక ఫెవికిక్ వేసి ఇప్పుడు ఈ పాటల బుక్ ఈ పేపర్ అతికెళ్ళి ఇట్లా అతికిచ్చేసాను అనుకో, ఇంకా తెరుచుకుంటుందా? అది తెరుచుకోదు, ఇంకా చింపాల్సిందే. దేవుడు అంటున్నాడు ఎట్లా ఉండాలంట, అతకబడి. మొదటిదేమో హత్తుకోవాలా, రెండవదేమో అతకబడాలా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు మన దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు, ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న వాటిని హత్తుకొని ఉన్నావేమో, మనుషుల ప్రేమను చూసుకొని ఉంటున్నావేమో, లేదంటే ఈ లోక సంబంధమైన జీవితాన్ని ప్రేమిస్తున్నావేమో. దేవుడు అంటున్నాడు, లోకాన్ని హత్తుకోవద్దు, నన్ను హత్తుకో, నాతో అతకబడు, నా జీవితాన్ని మార్చు అని దేవుని అడుగు, దేవుని హత్తుకో. దేవుడే నీకేం చేస్తాడంటే అతకబడాలని ఆలోచన చేస్తాడు. హల్లెలూయా. ఒకప్పుడు నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు చర్చికి నామకార్థంగా వెళ్ళేవాడిని. అంటే చర్చిలో అన్ని పనులు చేసేవాడిని, తబలా కొట్టి అన్ని చేసేవాడిని. కానీ ఏదో ఆదివారం కదా పోవాలంటే పోవాలి. మధ్యలో అనేకమైనటువంటి గాలులు వచ్చాయి, పెనుగాలులు వచ్చాయి, తుఫానులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. వద్దురా నాయన, ఈ గాలి వద్దు, ఏమొద్దని చెప్పి గ్యాప్ లేకుండా యేసు ప్రభుతో హత్తుకున్నా, యేసు ప్రభుతో హత్తుకున్నా. ఇప్పుడు గాలి లేదు, శ్రమ లేదు, ఇబ్బంది లేదు, భయము లేదు. ఇప్పుడు మధ్యలోకి గాలి రావాలని ఆశపడతారు చాలామంది. గాలి ఎట్లో కొట్లా కళ్యాణను యేసు ప్రభుని దూరం చేయాలి అని మధ్యలో గాలి దూరాలని ట్రై చేస్తారు. అప్రమత్తంగా ఉండాలా, మేలుకువ కలిగి బ్రతకాలా అని నిశ్చయించుకోవాలా. ఎప్పుడైతే యేసు ప్రభుని హత్తుకుంటావో, ఈ హత్తుకున్నాక ఈయన ప్రేమ చూసినాక, ఈ యేసు ప్రభు ప్రేమ చూసినాక మనుషుల ప్రేమ నీకంగా పట్టదు. బా, ఎంత గొప్ప దేవునివయ్యా నువ్వు, ఎంత ప్రేమయ్యా నీది, ఎంత జాలయ్యా నీది, ఎంత కరుణయ్యా నీది అని చెప్పి ఈయనతో హత్తుకోనుండే జీవితం ఏమైపోతుందంటే అతకబడిపోతుంది. ఇంతే, ఇంకా రాదు. ముందేమో హత్తుకొని ఉండింది, ఈయన ప్రేమ రుచి చూచే కొద్దీ ఏమవుతుందంటే ఈయన లాంటి దేవుడు ఎక్కడ లేడు, ఈయన లాంటి గొప్ప మనిషి లేడు, ఈయన లాంటి ప్రేమ కలిగిన వాడు ఈ లోకంలో లేనే లేడు అని ఏమవుతుందంటే మన జీవితం, మన ఆత్మ ఏమంటుందంటే, అరే బాబు, ఎక్కడికో వెళ్ళి ఏదో చేసే బదులు మన కళ్ళ ముందరన యేసు ప్రభువుని హత్తుకుందాం అని చెప్పి హత్తుకుంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు క్రైస్తవ జీవితాలలో
ఈరోజు క్రైస్తవ జీవితాలలో యేసు ప్రభువుని హత్తుకొని ఉన్నాం. అంటే చర్చికి వస్తున్నాం, పోతున్నాం, సమర్పిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, సంఘంలో పంచాయతీలు చూస్తున్నాం, రాజకీయాలు చూస్తున్నాం, సేవకుడు అన్న మాటలు పట్టించుకుంటున్నాం, లేదంటే విశ్వాసాలనే పనులు పట్టించుకుంటున్నాం, లేదంటే అన్నీ లేనిపోనివన్నీ పూసుకుంటున్నాం. కానీ దేవుణ్ణి మాత్రము అతకపడడానికి ఇష్టపడట్లా. దేవునితో సంబంధం బిగించుకుందాం, గట్టిగా బిగించుకుందాం అనుకోవట్లా. హత్తుకుంటున్నారు, దేవునితో ఉంటున్నారు, కానీ అతకబడట్లా, జీవితాలు అతకబడట్లా. బాగా వినాల ప్రియులారా, ఈరోజు యేసు ప్రభు నమ్ముకుంటున్నాం. అందుకే యేసు ప్రభు సేవలో కానీ యేసు ప్రభు విషయంలో కానీ ఎప్పుడు రాజీ అవ్వద్దు. మనుషులు నీకు ఎన్ని చెప్పినా, మనుషులు నీతో ఎన్ని మాట్లాడినా, వాక్యం ఏం చెబుతుందో దాన్ని చెయ్యి, వాక్యానుసారంగా జీవించు. బైబిల్లో ఉన్న ప్రతిదీ ఉంది. బైబిల్లో నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు యేసయ్యా అని నువ్వు అనగలుగుతున్నావా? యేసు ప్రభుని మహింపరచగలుగుతున్నావా? యేసు ప్రభుకి స్తుతి చెల్లించగలుగుతున్నావా? యేసు ప్రభుకి గొప్ప కార్యాలు, గొప్ప సమర్పణలు, నీ జీవితము, నీ సమయము, నీ త్యాగము యేసు ప్రభుకి అందిస్తున్నావా? ఏం చేస్తున్నావు ఈరోజు యేసు ప్రభు కోసం అని అడిగితే, చర్చికి పోతానక్క, ఏం చేస్తున్నావు? యేసు ప్రభు కోసం ఏం చేస్తున్నావు? మందిరానికి పోయి కానుకలేస్తున్నా, ఏం చేస్తున్నావమ్మా? దేవుని మందిరానికి వెళ్ళి అక్క, అన్న ఏం చేస్తున్నావు? ఒక పాట పాడి దేవుని స్తుతిస్తున్నానన్నా. అమ్మా ఏం చేస్తున్నావు? దేవుని మందిరానికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నానన్నా. అమ్మా ఏం చేస్తున్నావు? దేవుని కోసం వాక్యాన్ని వింటున్నానన్నా. అంటే ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, కానుకలు ఇస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు, కానీ దేవునితో అతకబడినటువంటి జీవితాలు లేవు. వాక్యాన్ని వింటున్నావు కానీ వాక్యానుసారముగా జీవితాన్ని మార్చుకోవట్లా. పాటలు పాడుతున్నావు కానీ ఆ పాటలటువంటి అర్థాన్ని తెలుసుకొని బ్రతకలేకపోతున్నావు. ప్రార్థిస్తున్నావు కానీ మనస్ఫూర్తిగా హృదయంలో నుంచి ఆ ప్రార్థన రావడంలా. కానుకలు ఇస్తున్నావు కానీ నసిగి గొనిగి దేవుని మందిరానికి ఇస్తున్నావు. ఈరోజు ప్రియులారా, దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు, ప్రతిదీ ఆయన గమనిస్తూ ఉన్నాడు. అతకబడినటువంటి జీవితం అతకబడాల. దేవునితో సంబంధము కలిగి, దేవునితో ఐక్యత కలిగి, దేవునితో జీవితాన్ని జీవిస్తే ఆ జీవితానికి ఇంకేం కావాలా? ఇంకేం కావాలండి? ఈ లోకంలో బ్రతకడానికి ఇంకేం కావాలి నీకు? చచ్చిపోయి ఈ లోకంలో నువ్వు ఎప్పుడు మరణిస్తావు నీకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు చనిపోయినాక కూడా మరొక ప్రపంచం ఉందంట. హల్లెలూయా! నువ్వు చనిపోయాక ఇంకొక ప్రపంచం ఉంది. ఆ ప్రపంచమే పరలోక రాజ్యం. ఈ లోకము తుచ్చమైన లోకం, మోసముతో కూడిన లోకం, అన్యాయముతో నిండిన లోకం. ప్రతి పాపానికి చోటు ఎక్కడుంది? లోకంలో ఉంది. పరలోక రాజ్యంలో పాపానికి చోటు ఉందా? పరలోక రాజ్యంలో పాపానికి చోటు ఉందా? పరలోక రాజ్యంలో దేవుని సింహాసనం మీద నువ్వు నేను కూర్చుండే అర్హత దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా! ఈరోజు ప్రేమైన దేవుని సంగమా, దేవునితో హత్తుకొని ఉన్నావేమో, అతకబడే జీవితాన్ని నేర్చుకో. హత్తుకోవడం గొప్ప సంగతి కాదు, మందిరానికి రావడం గొప్ప సంగతి కాదు, నువ్వు చేసే పనులు చేయడం గొప్ప సంగతి కాదు, కానీ దేవునితో అతకబడి, అంటే సేవకుడు నిన్ను తిట్టినా కూడా, తిడితే తిట్టుకొని లేబా సేవకుడు నాకేం పని, నేను పోయేది దేవుని కోసం అని అనుకో. 10 మందికి పోయి సేవకుడు అట్టంట, సేవకుడు నన్నే ఇటు అన్నాడు, సేవకుడు అట్టన్నాడు ఇటు అన్నాడు అంటే వాళ్ళు ఇంకా చర్చికి రారు, కొత్త వాళ్ళు కూడా రారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఏమంటారంటే, ఏంటన్నా ఎంత ప్రయాసపడినా కూడా ఒక్కరు రావడం లేదే మన కాడికి అంటే. ఎందుకంటారంటే ఆ మాట చెడగొట్టేది వీళ్ళే, ఇళ్ళ ముడిపోయి చెప్తారు అట్టన్నాడు ఇట్టన్నారని. మళ్ళీ రానప్పుడు బాధపడేది కూడా వీళ్ళే. ఈరోజు సమయం ఉన్నప్పుడు కాలక్షేపం చేయొద్దు, కాలక్షేపము
చేయొద్దు. దేవుని సన్నిధిలో, దేవుని మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన యందు విధేయత కలిగి, ఆయన యందు సంపూర్ణతటువంటి జ్ఞానము కలిగి, ఆ గొప్ప దేవుని ఆ మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరతలను దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీకేం కావాలి? ఈరోజు నీకు ఇంకేం కావాలి? యేసు ప్రభు నీకోసం ఎన్ని చేస్తా అంటున్నాడు. ఆయన నీకు కొండను చూపించడంలే, నీకు కొండంత ఇచ్చేస్తా తీసుకొని అయినా, ఆశీర్వాదాలు అన్నీ ఇచ్చేస్తా తీసుకొని అయినా అనడంలే దేవుడు. యేసు ప్రభు అట్లా మాటలు చెప్పే దేవుడు కానే కాదు. హల్లెలూయా. దేవునితో సంబంధము కలిగి జీవించాల, దేవునితో ఐక్యత కలిగి జీవించాలి. ఈ లోకంలో ఒకరోజు ఇంగ్లాండ్ అనే దేశంలో, ఇంగ్లాండ్ అనే దేశంలో ఒక పాస్టర్ గారు ఇద్దరి తెల్లటి దొరకి తెల్లటి అమ్మాయికి పెళ్లి చేసినాడంట. ఏం చేసినాడు? పెళ్లి చేసినాడు. ఈ అమ్మాయి మంచి విశ్వాసరాలు, ఎప్పుడు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. సంవత్సరం అయింది, కొడుకు పుట్టినాడు. ఇద్దరికి కొడుకు పుట్టినాడు. హాస్పిటల్కి భర్త పోయాడు. చూస్తే షాక్ అయ్యాడు భర్త. నల్లటి పిల్లడు, ఆఫ్రికా దేశం లాగా అంత నల్లగా పుట్టాడు. ఇంగ్లాండ్ దేశం అంటే తెల్ల దొరలు, తెల్ల తోలు, పుల్లటి జుట్టు ఉంటుంది వాళ్ళకి, అంటే పుల్ల జుట్టు అంత ఉంటుంది. కానీ ఎలాంటి కొడుకు పుట్టినాడు? నల్లటి కొడుకు, నల్ల వెంట్రుకలతో పుట్టినాడు. ఆ భర్త, ఏమే మనము తెల్లటి వాళ్ళము, నల్లటి బిడ్డ ఎట్లా పుట్టింది నల్ల బిడ్డ అని గొడవ పడతా ఉన్నాడు. హాస్పిటల్ను చూసి కేకలేస్తూ ఉన్నాడు. ఏమేమంటది? ఏమండి, మీరు అన్నట్టుగా ఎటువంటి అక్రమ సంబంధం లేదండి, ఇది దేవుడే మనకిచ్చాడండి. నేను ఒప్పుకోను. ఎట్లా పుడతారు? అది ఎట్లా సాధ్యం? ఈ ప్రదేశంలో, ఇంత చల్లటి ప్రాంతంలో, అందరి తెల్లల మధ్యలో ఈ నల్లోడు ఎట్ట పుట్టినాడే? పాస్టర్ గారిని పిలిపి, ఏదో మంచిదని అని చేసుకున్నాను నేను, నిన్ను మనకి పెళ్లి చేసి నీ పిలిపి అని అన్నాడు. పాస్టర్ గారు, ఆమె డెలివరీ ఇంటికి పోయింది. పాస్టర్ గారు ఇంటికి పోయినారు. భార్య ఎడముఖం పెడముఖము, భర్త ఎడముఖము పెడముఖం పెట్టుకొని ఇద్దరు డోర్ తీశారు. ఇద్దరు, పాస్టర్ గారు వందనాలు, పాస్టర్ గారు వందనాలు. ఏమయ్యా, ఏమైంది మీ ఇద్దరికి? ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా నన్ను బాగా పలకరిస్తారే, ఎప్పుడు నాతో బాగా మాట్లాడతారు, ఏమైందయ్యా మీకు, ఏమైందయ్యా అని అడిగితే, పాస్టర్ గారు మీరు మా ఇద్దరికి వివాహం చేశారు, కానీ నాకు పుట్టలేదండి బిడ్డ, నల్లటి బిడ్డ పుట్టిందండి. ఏంటమ్మా, ఏంటి అలా చేసావు? కరెక్టే కదా, మరి తెల్లటి దొరలకు నల్లటి బిడ్డ పుట్టడం ఏంది అని ఆ పాస్టర్ గారు తన భార్యని, అంటే ఒక అమ్మాయిని అరుస్తున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే, పాస్టర్ గారు మనం ఏ టెస్ట్కైనా పోదాం, ఒకవేళ ఈ బిడ్డకు తండ్రి నా భర్త కాకపోతే నేను ఎంత దూరం విడాకులని ఇచ్చేస్తా, వదిలేస్తానండి, నాకేమొద్దండి అనిందంట. ఏందమ్మా అసలు అంత ధైర్యం ఏంటి నీకు అంటే, అప్పుడు ఆ అమ్మాయి ఏం మాట చెప్పిందంటే, పాస్టర్ గారు మీరు చెప్పే వాక్యాలు నా హృదయాన్ని కదిలించాయి, అందుకే దేవునితో ఒక పరీక్ష పెట్టుకున్నా. ఏమనంటే, ఆ 9 నెలలంట ఆమె గర్భం, ఆమె కడుపు మీద చేయి పెట్టుకొని, యేసు ప్రభువా మేము తెల్లటోళ్ళము, నా భర్త తెల్లటోడు, నేను తెల్లదాన్ని, నాకు నల్లటి బిడ్డ పుట్టాల తండ్రి అని 9 నెలలు రోజు చేయి పెట్టి ప్రార్థన చేసిందంట. ఏం చేసింది? నల్లటి బిడ్డ పుట్టాలని రోజు ప్రార్థన చేసింది. పాస్టర్ గారు, అమ్మా ఇట్లాంటి ప్రార్థనలు చేయదు తల్లి,
ఇట్లాంటి గొడవలు చూడు. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఏం అడగాలో నీకు తెలియదా? ప్రభువుని ఎట్లా అడగాలో తెలియదా? కొంతమంది కోరికలు ఇలాగే ఉంటాయి, విచిత్రమైన కోరికలు కోరుతారు దేవుణ్ణి, కానీ దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆయన పనే అది కదా, ఆయన పనే అది. నువ్వు ఏమి అడుగుతావో అదని ఇచ్చేవాడు. నీ శ్రమల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో యేసయ్యా అని మొరపెట్టుకుంటే దేవుడు నీకు వినిపిస్తాడు, నీకు ఇస్తాడు. ఆయన స్వరము వింటావు, ఆయన ముఖ దర్శనం నువ్వు పొందుకోగలుగుతావు. అలాగే ఆ నల్లటి బిడ్డను పాస్టర్ గారికి చూపించింది. పాస్టర్, ఇదిగో నా ప్రార్థన ప్రతిఫలమే ఈ నల్లటి బిడ్డ. అమ్మా, నీ ఎంత విశ్వాసం ఏంది తల్లి, నల్లటి బిడ్డ అన్నావు, ఈ నల్లటి ఫలితమే. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఏమొచ్చింది? చిచ్చు పెట్టిందమ్మా, గొడవ అయిపోయింది కదా తల్లి. అట్లాంటి కోరికలు కోరొద్దమ్మా, వింత కోరికలు కోరొద్దమ్మా. దేవుడు న్యాయస్థుడు, మంచి వాటిని దేవుణ్ణి కోరండి. సమాధాన పరిచేవి దేవుణ్ణి కోరండి. సమాధానంతో, ఐక్యతతో దేవుని కోరికలు, దేవుని ఏదైనా సరే మంచివి అడగండి. దేవుడు ఇయ్యక మానడు. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడు నువ్వు మనస్స వాచ కర్మ అంటారు, అంటే హృదయపూర్వకంగా మనస్సుతో దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి స్తుతించు. కొంతమంది ప్రార్థనలు చేసేటప్పుడు ఇట్లా గొడవలు జరగాలని ప్రార్థన చేస్తారు. ప్రభువా వాళ్ళ మీద పగ తీర్చుకో. వాక్యంలో ఒక మాట ఉంది, మీరు ఊరుకొనుడి, పగ తీర్చుట నా పని. దేవునికి తెలుసు నేను ఎవరు బాధ పెడుతున్నారో, నేను ఎవరు కించపరుస్తున్నారో, నేను ఎవరు అవమానపరుస్తున్నారో, ఎవరు ఏం చేస్తున్నారో దేవునికి సమస్తము తెలుసు. కాబట్టి యేసు ప్రభుతో సంబంధం కలిగి జీవించండి. యేసు ప్రభుని హత్తుకొని జీవించండి. యేసు ప్రభుతో హత్తుకోవడంతోనే ఆపద్దు. ఏం చేయాలి? నెక్స్ట్ అతకబడాలా. హల్లెలూయా. ఫస్ట్ ఏంటి? హత్తుకోవాలా. రెండవది ఏంటి? అతకబడాలా. హగ్ అండ్ గమ్, అతకబడాలి. మొదటిది హగ్, దేవునితో సంబంధం కలిగి ఐక్యత కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు నేను కౌగిలించుకున్నావు అనుకో, ఎవరైనా ఒక పెద్ద మనిషితో నేను కౌగిలించుకున్నాను అనుకో, ఏమవుతుందమ్మా? ఆయన కడుపు నా కడుపు తగులుతుంది కదా, మధ్యలో ఏమొస్తుంది? గ్యాప్ వస్తుంది. అదే గట్టిగా బిగించుకుంటే కడుపైన అణిగిపోవాల్సిందే, ఏదైనా అణిగిపోవాల్సిందే. గట్టిగా బిగించుకోండి యేసు ప్రభుతో. యేసు ప్రభుని పెనవేసుకోండి. యేసు ప్రభుతో, మహిమ గలటువంటి ఆ దేవునితో, గొప్ప ఐశ్వర్యవంతమైనటువంటి ఆ యేసు ప్రభుని నువ్వు ఎంత స్థితికి పోయినా, నువ్వు ఒకవేళ దేశానికి ప్రధాని అయినా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా సరే, నువ్వు లాస్ట్కు పరిగెత్తుకుంటూ రావాల్సింది ఎక్కడికి? మందిరానికే. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరాన్ని ప్రేమించండి, దేవునితో సంబంధం కలిగి జీవించండి. హత్తుకొని, ఐక్యత కలిగి హత్తుకొని ఏం చేయాలా? తర్వాత అతకబడాలా, లాకేసుకోవాలా. ఇప్పుడు మనం ఎక్కడైనా ఊరికి పోయేటప్పుడు మన ఇంటికి ఊరికి గడ వేసిపోతామా, తాళం వేసిపోతామా? తాళం వేసిపోతాం. ఇప్పుడు తాళం వేసిపోతారు, గడేస్తారు. ఎందుకు? లోపల విలువైన సామాన్లు, లేదంటే ఎవరి స్తోమతకు తగ్గ వాళ్ళ సామాన్లు ఉంటాయి. భద్రత కోసం ఏం చేస్తారు? తాళం వేసుకుంటారు. ఈరోజు నీ భద్రత కూడా సైతాను నుండి దేవుడు నిన్ను కాపాడాలంటే దేవునితో అతకబడి దేవునితో లాకేసుకో. నీ హృదయం అనే ఇంటికి తాళం వేసుకో. తాళం చెవులు ఆయనకి ఇచ్చేయి. యేసుప్రభు, ఇదిగో ఈ తాళం చెవు నీకే, నువ్వు ఒక్కనివే నా హృదయంలో ఉండు, ఎవరికి అవకాశం లేనే లేదు, నాకెవరు వద్దనే వద్దు, అక్కరే లేదు అని చెప్తున్నావా? చెప్పట్లే. ఈరోజు చాలామంది క్రైస్తవులలో ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్ ఇదే. మందిరానికి వెళ్తున్నారు, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కానీ దేవునితో
అంటు కట్టబడి జీవితాలు లేవు. దేవునితో అంటు కట్టబడినటువంటి జీవితాలు లేవు. అంటు కట్టబడట్లా, దేవునితో అతుక్కోవడంలా, దేవునితో జీవితం జీవించట్లా, దేవుని మహింపరచట్లా, దేవునికి ఏమీ చెల్లించలేకపోతా ఉన్నారు. ఆయన ఎన్నో అడుగుతున్నాడు, నువ్వు కొన్ని అంతే. దేవుడేమో ఎన్ని అడుగుతున్నాడు నీ దగ్గర నుంచి, నువ్వు దేవునికి ఇచ్చేది ఇంతే. దేవునికి ఎంతో కావాలి, ఎంతో పరిచయం కావాలి నీతో. అనేక మందిని నువ్వు రక్షించాలని ఆశ, కొన్ని కోట్ల మందిని, లక్షల మందిని, వేల మందిని, వందలాది మందిని దేవునిలో నడిపించాలని ఆశ. ఈరోజు నువ్వు ఎక్కడైనా సపోజ్ నువ్వు ఎప్పుడైనా ఏ మట్టి పనికో, లేదంటే బేల్దార్ పనికో, లేదంటే ఏ వ్యాపారమో, లేదంటే ఏ పనులు చేసేటప్పుడు నీ యజమాని ఉంటాడు. నీ యజమాని, నీకు డబ్బులు ఇచ్చే యజమాని ఉంటాడు. మేస్త్రినో, లేదంటే ఆ ఇంటి గల ఓనరో, లేదంటే ఆ అంగడికి ఆ వ్యాపారానికి వచ్చేటువంటి ఆ అంగడికి వచ్చేటువంటి కస్టమర్లు, వాళ్ళు వచ్చి పోయేటప్పుడు, లేదంటే యజమానులకు నువ్వు గుంత కొడతా ఉన్నావు అనుకో. ఒకవేళ గుంత కొట్టే పని అనుకునేది, గుంత కొడుతూ అబ్బా యేసు ప్రభు చూడండి అయ్యగారు, భూమి లోపల ఎంత భూమి పెట్టాడు ఈయన, తోకుతా ఉంటే వస్తూ ఉంది, ఎంత గొప్ప దేవుడు ఈయన. నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, లోపల రాళ్ళు ఎట్లున్నాయి, పైన ఆకాశం ఏంది, చెట్లేంది, ఎంత గొప్ప దేవుడు కదండి అని అన్నావు అనుకో. అప్పుడు ఆ ఓనర్ అంటాడు, అవునమ్మా నిజంగా గొప్ప దేవుడేమ్మా అంటాడు. అవును సార్, నిజంగా గొప్ప దేవుడే, యేసు ప్రభువే సార్ నిజంగా గొప్ప దేవుడు అని అన్నావు అనుకో. వాడు ఏమంటాడంటే, యేసు ప్రభు ఏంటి, యేసు ప్రభు మా దేవుడు కాదు పో, ఊరికే దేవుడు చేశాడు ఇదంతా అని అంటావు. కరెక్ట్ కదా? ఆ మాట అంటాడు ఆయన. యేసు ప్రభు మా దేవుడు కాదు అని అంటాడు. అప్పుడు నువ్వేం చెప్పాలంటే, సార్ ఈరోజు యేసు ప్రభు ఈ లోకాన్ని సృష్టించాడు, మా బైబిల్లో మొదటి పేజీలోనే రాశాడు మా దేవుడు. భూమి ఆకాశాలను మాటతో సృష్టించిన దేవుడు, ఆకాశ పక్షులను, గాలిని, నేలను, జీవరాశులను, జీవ పక్షులను, సమస్త మానవులను యేసుక్రీస్తు ప్రభువు వారు సృష్టించారు మాటతో. హీ ఈజ్ ది రియల్ గాడ్. 5 సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్లు మారిపోయే సీఎం కాదీన, పిఎం కాదీన, దేశానికి నాయకుడు కాదీన, ప్రపంచ నాయకుడు. హల్లెలూయా. ఈ ప్రపంచ నాయకునికి ఎలక్షన్ల అవసరంలా. ఈ ప్రపంచ నాయకునికి సంఘ సభ్యత్వాలు, సంఘంలో పెద్దరికాలు, సంఘంలో రాజకీయాలు, సంఘంలో కుళ్ళులు, సంఘంలో ఉన్నటువంటి నానా విధమైన ఆచారాలు, పద్ధతులు ఈ దేవునికి, ఈ ప్రపంచ నాయకునికి అవసరంలా. నా దేవుడు ఒక్కడే సర్వలోక సృష్టి పాపమానుల కొరకై, ప్రతి మానవుని పాపమానుల కొరకై పాపాన్ని మన్నించడానికి తండ్రి కుడిపాశాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దిగంబరునిగా దిగివచ్చి దారిద్రుడై శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. నా పాపములు ఆయన భుజం మీద మోసుకోవడానికి. ఈరోజు ఆయనతో అతకబడి ఉండు. అట్లా చెప్పాల సువార్త అట్లా చెప్పాల. అట్లా చెబితే కనీసం 10 మందిలో ఒక్కనికన్నా బల్బు వెలుగుతుంది. నువ్వు చెప్పడమే, ఎవరమ్మా నువ్వు అంటే, సార్ మేము పలానా మాల, మేము పలానా క్రిస్టియన్స్, మేము యేసుప్రభువుని నమ్ముకుంటాం అని డైరెక్ట్గా చెప్పొద్దు. అప్పుడే సస్పెన్స్ పెట్టు. ఇప్పుడు ఒక సినిమాకు పోయారనుకోండి అమ్మా, సినిమాకు పోతే సస్పెన్స్ ఎప్పుడు పెడతాడు వాడు? 1.5 గంట ఇంటర్వ్యూలో పెడతాడు. ఫస్ట్ నుంచి ఆ హీరోని చూపియాడు, హీరోని చూపియాడు, ఇద్దరిని కలపడు. ఇంటర్వ్యూలో సీన్ వచ్చేసరికి ఏం చేస్తాడు? ఇద్దరిని కలుపుతాడు కదా. డైరెక్టర్ చేసే పని అదే, సినిమా తీసేవాడు చేసే పని ఏంటంటే సినిమాలో సస్పెన్స్ ఉండాలనుకుంటాడు. అంటే నేను మిమ్మల్ని సినిమాలకు పోమని చెప్పను, చెప్తూ ఉన్నా అంతే. ఒక సీరియల్ చూసే వాళ్ళు కూడా సీరియల్లో ఏం చూస్తారమ్మా? సస్పెన్స్ చూస్తారు. ఇది కూడా అంతే. నువ్వు సువార్త చెప్పేటప్పుడు ఎదుటోనికి వినాలా అని ఆసక్తి పుట్టించు. ఏం చెప్తాడో, నెక్స్ట్ టైం అవుతుందో, ఏం చెప్తాడో అనే ఆశ పుట్టి మాట్లాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, నీ నోరు బాగుగా తెరువుము, నీ నోరుని నేను నింపెదను. హల్లెలూయా. నోరు బాగా తెరుచు. దేవుని కోసం వాడు ఆ నోరుని. ఆ నోరు అంతా కుళ్ళిపోయిందేమో, ఆకులతో, ఒక్కలతో, సిగరెట్లతో, మందులతో, వ్యసనాలతో, బూతులతో, చెడ్డ మాటలతో,
నానాకరటువంటి ఆలోచనలతో, కుయుక్తులతో, మోసకరటువంటి పదాలతో ఏం చేస్తా ఉందో నీ నోరు. దేవుడు అంటున్నాడు, నీ నోరు బాగుగా తెరువుము, నా మాటలతో నింపుతాను. హల్లెలూయా. సువార్త చెప్పేటప్పుడు, దేవుని మాటలు చెప్పేటప్పుడు, దేవుని గురించి చెప్పేటప్పుడు ఎదుటోనికి ఆసక్తి పుట్టించు. ఈ లోకాన్ని చేసిన దేవుడు అందుకే చూపించడానికే యెహోషువ అని బైబిల్లో ఒకడు ఉన్నాడు, ఒక భక్తుడు యెహోషువ ప్రార్థన చేసాడు, అయ్యా యేసు నామములో చంద్రుడు ఆగిపోవాలంతే, సూర్యుడు ఆగిపోవాలి, క్షమించండి, యేసు నామములో సూర్యుడు ఆగిపోవాలి. ఏమైపోవాలా? సూర్యుడు ఆగిపోవాలి. నువ్వు ఆపుతావా? నీ నోటితో యేసు నామములో నాకు జ్వరం పోవాలా అన్న కూడా జ్వరం పోదు. ఎందుకంటే నీ నోరంతా కుళ్ళిపోయింది. అసలు యేసయ్యాని ఎలా పలుకుతున్నావు? నీ నోటితో, నీ మాటలతో, నీ ప్రవర్తనతో. యెహోషువ నోరు తెరిచి ప్రార్థించగా సూర్యుడు స్తంభించిపోయాను. హల్లెలూయా. స్తంభించిపోయాడు. భూమి పునాదులు వణికించగలగాల క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే ఏందనుకుంటున్నావు? అన్యులు, భక్తిహీనులు, వేరే వేరే మతస్థులందరూ భయపడాలా? అరే వాళ్ళ జోలికి పోతే వద్దురా నాయనా, ఎందుకు వచ్చింది? వాళ్ళ జోలికి పోతే వద్దురనైనా వాళ్ళు ప్రార్థన చేస్తారంతే, మళ్ళీ లేనిపోని శిక్షలన్నీ మనకే పడతాయి, మనకి ఎందుకు వచ్చిందిరా నాయన అని అనుకోవాలా? అది క్రైస్తవ జీవితం. రోషము కలిగి జీవించు, రోషము కలిగి జీవించు. వినేటప్పుడంతా రోషమే, పొంగిపోవడమే. వినేటప్పుడంతా పొంగి 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 లాస్ట్ ప్రార్థన ఆమేనని బయటికి పోతానే ఏమైపోతుందమ్మా? పొంగి పొర్లిపోతున్నాయి, అన్నీ తుస్సు అయిపోతున్నాయి, అన్నీ జీవితాలన్నీ తుస్సు జీవితాలు అయిపోతున్నాయి. వినేంత వరకేమో పొంగుతుంది జీవితం. ఇట్లా బతకాలా దేవుని కోసం, అబ్బా కళ్యాణాన్ని చెప్పినట్టు ఇట్లా జీవించాలా నేను అని అనుకుంటున్నావు మందిరంలో. కానీ బయటికి పోగానే నీ పొంగిన జీవితము పొర్లిపోతుంది, నాశనం, వేస్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు మీ ఇంట్లో పాలు పెట్టావు అనుకోండి అమ్మా స్టవ్ మీద, అవి పొంగొచ్చేటప్పుడు ఏం చేస్తావు? కొంచెం తగ్గిస్తావో లేదంటే స్టవ్ ఆఫ్ చేస్తావు. ఎవరైనా పొంగనీలే, పాలు పోతే పోనీలే అని వదిలేస్తారా? ఎవరు వదలరు. మరి ఈరోజు తెలిసి తెలిసి నీ జీవితాన్ని ఎందుకు లోకానికి అప్పగిస్తున్నావు? ఆఫ్టర్ ఆల్ ఒక 10 రూపాయలు పాల ప్యాకెట్ కింద పొంగిపోతేనే ఓర్చుకోలేకపోతా ఉన్నావే, మరి దేవుడు నీ కోసము వెలగట్టి రక్తము గార్చి చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు నీ జీవితము నేలపాలవుతా ఉంటే, పాతాళానికి నరకానికి దగ్గరగా అవుతా ఉంటే, యేసు ప్రభు ఈరోజు ఎంత బాధపడుతున్నాడు. హత్తుకొనున్నావా? 2 వచనాలతో వాక్యం చెప్తున్నా ఈరోజు. 2 వచనాలు, యోబు 41:16-17, 2 వచనాలతో ఎంత వాక్యం చూడండి, ఎంత సరి చేసుకోవాలి చూడండి. మన జీవితాలలో ఎంత సరి చేసుకుంటూ పోతే అంత మంచిదే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. ఆ మహిమగల దేవుడు, ఆ మహిమగల రాజు, ఆ గొప్ప దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను నమ్మకంగా చేయి. నీకేం బాధ్యత ఇచ్చాడు? నీకేం వరం ఇచ్చాడు? నీకు దేవుడు ఏమి ఇస్తా ఉన్నాడమ్మా? చేయాలా? నువ్వు దేవునికి ఏం చేస్తూ ఉన్నావు? ఏం ఒడంబడిగా చేసుకున్నావు? దేవునికి ఏం చెల్లిస్తూ ఉన్నావు? ఆ ఆశ, ఆ ప్రాణము దేవునికి సమర్పించు. ఈరోజు మన జీవితాలలో ఈ రోతకరమైన జీవితాన్ని బట్టి సంతోషపడుతున్నావేమో, ఈ రోతే బాగుందనుకుంటున్నావేమో, ఈ జీవితమే బాగుందనుకుంటున్నావేమో. అమ్మా, అయ్యల్లారా, తమ్ముడా, అన్న, చెల్లెలు, ప్రతి ఒక్కరిని ప్రకటిస్తున్నాను. ఈరోజు ఈ లోకాన్ని చూసి మోసపోవద్దు. లోకాన్ని చూసి మోసపోవద్దు. దిస్ ఈజ్ ఆల్ అన్ ఇల్యూజన్. ఇదంతా కూడా ఒక మ్యాజిక్. ఇంతలో కనపడి అంతలో మాయమైపోతాయి. భక్తురాల యేసు ప్రభుని ప్రేమించండి, యేసు ప్రభుని హత్తుకోండి. ఆయన లాంటి దేవుడి లోకంలో ఎక్కడా లేడు. ప్రాణం
పెట్టినంతగా, మరణించినంతగా, తిరిగి లేచినంతగా ఆయన నిన్ను ప్రేమించాడు. తిరిగి లేచాడు ఆయన నేను నన్ను ప్రేమించడానికి. ఆయన ప్రేమ ముందర ఏవి సాటిరావు. ఆయన ప్రేమ ముందర ఏవి కూడా సాటిరావు. ఆయన హత్తుకో, ఇదే నేను చెప్పబోయేది. ఆయన హత్తుకొని ఆయన హత్తుకబడి ఉండు. మందిరంలో రాకుండా అలిగావేమో, మందిరంలో సేవకుని దూషించావేమో, మందిరంలో సేవకునితో గొడవపడి అలిగావేమో, మందిరముతో సేవకునితో సంబంధం లేకుండా దూరంగా ఉంటున్నావేమో. ఏం పోయినావులే, అక్కడికి పోతే ఎప్పుడు వాక్యం గుచ్చుకుంటానే ఉంటుంది. ఆ చర్చికి, ఆ కళ్యాణ బాబు కాడికి పోతే వాక్యముతో గుచ్చుతానే ఉంటాడు. పాపం ఉందంటేనే గుచ్చుకుండేది, అర్థమైందా? పాపం ఉంటేనే గుచ్చుకుండేది, తప్పులు ఉంటేనే గుచ్చుకుండేది. నీతి న్యాయంగా నిజాయితీగా ఉండే వాళ్ళకు గుచ్చుకుంటుందా? ఈరోజు అడుగుతున్నాను మిమ్మల్ని, నీతి న్యాయము నిజాయితీగా దేవుని సన్నిధిలో దేవునితో అతకబడి ఉంటే మధ్యలో నేనెవరినండి? నాకు అర్థం కాదు. ఆఫ్టర్ ఆల్ నేను మధ్యలో నేనెవరిని? మీ మధ్యలో దూరడానికి నాకేం ఆశ లేదు. యేసు ప్రభు, నువ్వు ఇద్దరు ఉండండి చాలు. సేవకునితో పనులే, సంఘంతో పనులే, విశ్వాసం పనులే, తర్వాత ఎన్ని? మొదటగా దేవునితో హత్తుకొని జీవించండి. హల్లెలూయా. దేవుని కృప కావాలా మనకండి? దేవుని కృప కావాలి. ఈరోజు చాలామంది కుటుంబాలలో ఈ యేసు ప్రభుని హత్తుకొనడం లేదు. కుటుంబ జీవితాలలో కూడా భార్య భర్తలే హత్తుకొని ఉండరు, అతకబడి ఉండరు. పిల్లలు అన్నా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు కూడా ఐక్యతగా ఉండరు. పోనీ రక్త సంబంధము బంధువులు చూద్దామన్నా వాళ్ళు అంతే. ఏదో కొద్ది రోజులు ప్రేమ, కొద్ది రోజులు ద్వేషము, కొద్ది రోజులు అసూయ, కొద్ది రోజుల గర్వము, కొద్ది రోజులు అది ఇది అన్నీ వస్తాయి. ఎక్కడ ఎవరు కూడా జీవితాంతము అతకబడి ఉండలేరు. అవునా కదా? ఎవ్వరు ఉండలేరు. పాస్టర్ గారు అంటారు, పెళ్లి కూతురా పెళ్లి కొడుకు ఇద్దరు ప్రమాణం చేయండి. ఏమని పాస్టర్ గారు? కష్టమైనా, వ్యాధైనా, దుఃఖమైనా, శ్రమ అయినా, తినడానికి తిండి ఉన్నా లేకపోయినా, కష్టమైనా, ఇబ్బందులైనా ఎన్నొచ్చినా నా భార్యని నేను సంతోషంగా చూసుకుంటా, నా భర్తకు నేను గౌరవిస్తా, నా భర్తకి నేను శిరస్సునిస్తా, అన్నీ చెప్తాం కదా, అన్నీ చెప్తాం. కొద్ది రోజుల తర్వాత ఏమైపోతుంది? భక్తి అంతా, ఆడ చెప్పిన ప్రతిజ్ఞ అంతా ఏమైపోతుంది? ఆడ చెప్పినటువంటి ఆ మాట అంతా ఏమైపోతుంది అంటే కొద్ది రోజులే. ఒకరోజు ఒక ఆయన ఇంట్లో అంటున్నాడు, ఇలా భార్యతో పెళ్ళయి దాదాపు 30 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు అయింది పెళ్ళయి. ఆ భార్యతో భర్త అంటున్నాడు, ఏమే 30 ఏళ్ళ నుంచి సాగుతాను, ఏం పెట్టినాడే నాకు మీ నాయన? ఏం పెట్టినాడే మీ అమ్మోళ్ళు? నాకేం పెట్టినారే? ఎన్నేళ్ళకమ్మా? 30 ఏళ్ళకంట. అంటే 30 ఏళ్ళ నుంచి ఆ భార్య జీవితం ఏంటంటే, మీ అమ్మ మీద నాకేం పెట్టినారు, మీ అమ్మ మీద నాకేం పెట్టినారు. 30 ఏళ్ళు అయింది పెళ్ళయి. ఇంకా ఏం కావాలంట అమ్మా ఆయనకి? ఏదో ఒకటి కావాలంట ఆయనకి. హల్లెలూయా. ఈరోజు ఎక్కడ లేదు, ఏ ప్రేమలో స్వచ్ఛమైన ప్రేమ లేదు, శాశ్వతమైన ప్రేమ లేదు. కష్టంలో ఉన్నావా? దేవుని దగ్గరికి రా. నీ భార్య నిన్ను వేధిస్తుందా? దేవుని దగ్గరికి రా. నీ భర్త నిన్ను కొడుతూ, తిడుతూ, సిగరెట్లతో కాలుస్తూ, కొడుతూ, తన్నుతూ, నిన్ను ఏదో ఒకటి ఇబ్బందులు పెడుతున్నాడా? దేవుని దగ్గరికి రా. నీ తల్లిదండ్రులు నిన్ను హేళన చేస్తూ, కించపరుస్తూ, నీ వాళ్ళే నీకు సపోర్ట్ చేయట్లేదని బాధపడుతున్నావా? దేవుని దగ్గరికి రా. ఎన్ని చేసినా నా భర్త నన్ను ప్రేమించట్లేదే, నా అత్త మామ నన్ను ప్రేమించట్లేదే, వారి బట్టలు ఉతికా, బోకులు కడిగి, అన్ని పనులు చేశా, నన్ను ప్రేమించట్లేదే అని బాధపడుతున్నావా? కోడలా, దేవుని దగ్గరికి రా. అల్లుడా, మీ అత్త మీ మామ నేను చూసుకోవట్లేదనో, లేదంటే నీ భార్యను
దూరంగా చేస్తున్నారనో బాధల్లో, కష్టంలో, వేదనలో ఉన్నావా, అల్లుడా దేవుని దగ్గరికి రా. నువ్వు ఎవరివైనా సరే ఎక్కడికి రావా, లాస్ట్కి దేవుని కాడికి రా. ఈయన ప్రేమలో కల్మషం ఉండదు, ఈయన ప్రేమలో ఎటువంటి కొరత ఉండదు. ఈయనతో ఒక్కసారి సంబంధం పెట్టుకుంటే సత్యంత వరకు వదిలిపెట్టాం. హల్లెలూయా. ఒకరోజు నాతో ఇలాగ ఒక ఆయన అన్నాడు, ఒక విశ్వాసి, కొత్తలో ఈ మందిరానికి వచ్చేవాడే. ఏమన్నాడంటే, కళ్యాణ్ బాబు అన్న, నీ వాక్యం వినేటప్పుడు అంతా భలే ఉంటుంది, మాకు భలే చెప్తావు, మాకంతా రోషంగా ఉంటుంది, కానీ మధ్యలో కొన్ని గుచ్చుతూ ఉంటామన్నా, ఈ తట్టుకోలేకపోయి అందుకే రాబుద్ది కాలే అని అన్నాడు. ఏందంట, మధ్యలో కొన్ని గుచ్చుకుంటా ఉన్నాయన్నా, అందుకని రావట్లా. సరే రాకుంటే మళ్ళీనా ఇప్పుడు ఏ చర్చికి పోతున్నావు అంటే, మళ్ళా అట్టని ఏ చర్చికి పోబుద్ది కాదున్నా, నువ్వు చెప్పే వాక్యాలే వినుబుద్ధి అవుతా ఉంటుంది, కానీ ఆ గుచ్చేది ఒక్కటి మానుకో అన్నా. ఏందంట, ఆ గుచ్చేది ఒక్కటి మానుకో అన్నా. గుచ్చడానికి నేనేవరనమ్మా, నాకు అర్థం కాదు. నేను ఇలాగన్నా అన్నా, గుచ్చడానికి నేనేవరనన్నా, దేవుడు మాట్లాడతాడన్న ఆ టైంలో. నీకు గుచ్చుకుందంటే సరి చేసుకో, ఏ మందిరానికి పోకుండా ఉండద్దు. సరే నేను నచ్చలేదా, అయితే వేరే మందిరానికి వెళ్ళండి, తప్పులేదు. ఒకవేళ మీకు వాక్యం కావాలా, గుచ్చుకున్నా పర్లేదు, చావైనా పర్లేదు, దేవుని మందిరంలో నా సేవకుడు నన్ను ఎన్ని అన్నా పర్లేదు, నాకు దేవునితో పని అనుకుంటున్నావా, అయితే రా, ఎంతైనా సేవ చేద్దాం, ఎంతైనా పరిగెడదాం, పరిగెడుతూ దేవుని సేవను వెగజల్లుదాం. ఈరోజు ఎక్కడ కూడా అది లేదు. సంఘాలలో ఐక్యత లేదు, సహవాసం లేదు, ప్రేమ లేదు. ఈరోజు సేవకులు కూడా వాక్యాలు మనుషులకు నచ్చినట్టుగా, సంఘానికి నచ్చినట్టుగా బోధను మారుస్తున్నారు. ఈరోజు అందుకే నా దగ్గరికి 10 మంది వచ్చినా, 100 మంది వచ్చినా, 500 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా, నా వాక్యం ఎప్పుడూ ఒకటే రీతిగా ఉంటుంది. చాలాసార్లు నా భార్య కూడా చెప్పింది, ఏమండి ఒకసారి వాక్యాన్ని మార్చుకోండి కొంచెం, ఎందుకైనా మంచిది, సంఘం ఈ మధ్య రావట్ల జనాలు, కొంచెం మార్చుకోండి పద్ధతి, ఎందుకులేండి అని అండి. నేను చెప్పిన, నువ్వు అట్లాంటివన్నీ మాట్లాడద్దు, సేవలో నేను ఎప్పుడు కాంప్రమైజ్ కానీ. అవునా కదా, నేను చెప్పింది అదే. సేవకులో ఎప్పుడు కూడా నేను కాంప్రమైజ్ కాను. నా దగ్గరికి ఎవరు వచ్చినా రాకపోయినా వాక్యంలో మార్పు లేదు. ఎందుకంటే దేవుడు మార్పు లేనివాడు, మారినవాడు ఆయన. హల్లెలూయా. మనుషుల కోసం మారేవాడు కాదు ఆయన. ఆయన ఇప్పుడు మన దేశ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఎందుకులే కానీ, గుజరాత్కు పోతే గడ్డం పెంచుతాడు, కేరళకు పోతే పంచగడుతాడు, హైదరాబాద్కి వస్తే డ్రెస్ మారిపోతుంది, ఆంధ్రప్రదేశ్కి వస్తే వస్త్రాలు మారిపోతాయి, రాష్ట్రాలు మారే కొద్దీ గెటప్పులు మారిపోతున్నాయి. మన దేశ నాయకుడు, మరి మన ప్రపంచ నాయకుడు యేసు ప్రభు గెటప్పులు మార్చేవాడు కాదు. ఈయన మార్పు లేనివాడు, ఈయన తేజోమయుడు. ఏమయుడు? తేజోమయుడు. ఆయన వేసుకుండే అంగి కంటే జనాలు ఆయన ముఖం వైపు చూస్తూ ఉన్నారు యేసు ప్రభుని. హల్లెలూయా. యేసు ప్రభు వారు బాగా వినాలి. యేసు ప్రభు వారు వీధుల్లో నడుచుకుంటూ పోయాడు, అరణ్యంలో పోయాడు, పడవల్లో పోయాడు, కొండలు ఎక్కాడు, గుట్టల్లో దిగాడు, నడిచాడు. అబ్బో, ఎంతో సేవ చేశాడు ఆయన. ఎక్కడన్నా యేసు ప్రభు పలానా అరణ్యంలో ఇలాంటి కలర్ అంగి వేసుకున్నాడు, ఇలాంటి డ్రెస్ వేసుకున్నాడు, కొండ ప్రాంతంలో డ్రెస్ వేసుకున్నాడు అని అన్నారా? ఎక్కడైనా బైబిల్లో రాశారా? ఎందుకంటే వాళ్ళ ఆశ అంతా ఎక్కడుంది? బట్టల మీద లేదు. ఎక్కడుంది? దేవుని ముఖ దర్శనం చాలు నాకు. అయ్యా యేసయ్యా, నిన్ను చూసేంత భాగ్యమా, నజరేయుడా, యూదుల రాజా, దావీదు వంశస్థుడా, అమ్మా యేసయ్య, నువ్వు మా వీధికి వచ్చావా, నాతో మాట్లాడావా, నన్ను దర్శించావా, ఎంత గొప్పవాడివయ్యా అని తల పైకే ఉంది, ముఖం వైపే ఉంది. ఈరోజు సంఘము ముఖము కాదు, ముఖము కిందంతా చూస్తూ ఉంది కదా.
ఏంది సేవకురాలు అటు ఉండొచ్చా, అంత బంగారు వేసుకోవచ్చా, అంత కాస్ట్లీ చీరలు కట్టొచ్చా, సేవకులు అంత కోట్ వేయచ్చా, అంత టక్కు చేయొచ్చా, అంతగా స్టైల్ పడాలన్నా? స్టేజ్ ఏంది, ఆ డెకరేషన్ లేంది, ఆ గన్మెన్ లేంది, వాళ్ళేంది, వీళ్ళేంది? ఈరోజు మనుషులు ముఖ దర్శనము పొందుకోవడంలా, పై వస్త్రాలు, పై అలంకరణ చూస్తున్నావు. అంతరంగాన్ని చూడు, అంతరంగాన్ని చూడు. ఇప్పుడు నాకు ఒక డౌట్ చెప్పాలా? మీరే చెప్పాలి. నాకు ఆ డౌట్ మీరే చెప్పాలి. ఒక ఊర్లో ఒక పేద కుటుంబం, ఏం కుటుంబం? పేద కుటుంబం. ఒక్కగానొక కొడుకు, వానికి గవర్నమెంట్ స్కూల్ చదివించి ఫీజు రిమెస్మెంట్ మీదుగా మొత్తానికి అద్దో ఇదో చేసేసి వాళ్ళ తల్లిదండ్రులు వానికి గొప్ప ప్రయోజకుని చేసినారు. బాగా చదువుకున్నాడు. వీడు రాత్రి పగుళ్ళు బుడ్డి కింద దీపస్తంభాల కాడ ఆడ ఈడ కూర్చొని చదువుకుంటా పెద్దోడు అయిపోయినాడు. ఉద్యోగాలు పడ్డాయి, పోయి ఉద్యోగానికి ఎగ్జామ్ రాశాడు. వానికి ఉద్యోగం వచ్చింది. బాగా వినాలా, ఏం వచ్చింది? ఉద్యోగం వచ్చింది. ఎవరికి? ఈ పేద ఇంట్లో లైట్ కూడా లేదు, గుడిసెలో ఉన్నటువంటి విద్యార్థికి ఏమొచ్చింది? ఉద్యోగం వచ్చింది. బాగా వినాలా, ఉద్యోగం వచ్చింది. మొదటి నెల జీతం వచ్చింది. తల్లిదండ్రులకు ఒక చిన్న హోటల్కి తీసుకొని పోయి పార్టీ ఇచ్చాడు. ఇస్తారా ఇయ్యరా? ఎవరైనా అంతే. ఫస్ట్ జీతంతో ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఒక హోటల్ కన్నా, లేదంటే హోటల్ బిర్యానీ అన్నా, లేదంటే తల్లిదండ్రులకు బట్టలన్నా, అక్కలకు చెల్లెలకి ఏంటన్నా కొందామని అనుకుంటారు మొదటి జీతంతో. రెండవ జీతంతో ఏమనుకుంటాడంటే, నాకు బట్టలు బాగలేవు, డ్యూటీకి పోవడానికి అందరూ నేను బాగలేను అని చెప్పి ఏం చేస్తారంటే, ఆ వచ్చిన జీతంలో మంచి బట్టలు కొనుక్కుంటాడు. అవునా కాదా? నేను చెప్పేది వాస్తవమే, అబద్ధాలు కాదు, కథలు కాదు, ఇది వాస్తవమే. రెండో నెల ఏం చేస్తాడు? బట్టలు కొనుక్కుంటాడు. కొత్త డ్రెస్ వేసుకొని, టై బూట్ అన్నీ కట్టుకొని, చేతిలో ఫైల్ పట్టుకొని ఉద్యోగానికి పోతా ఉన్నాడు. ఇప్పుడు ఊర్లో ఎదురుకొచ్చే వాళ్ళు ఏమంటారంటే, కొంతమంది, ఏరా ఏం నెల రాలే, 2 నెలలు కాలే ఉద్యోగం వచ్చి, ఏందిరా అప్పుడే పెద్ద కొత్త బట్టలు, మీ పోయినలేమో అన్ని వంటలు గింటలు అన్ని చేసుకొని తిన్నారు, మీ బతుకెంత, మీరెంత పేదవాళ్ళు ఏమంటారమ్మా? కొంతమంది ఇట్లే మాట్లాడేది. కొంతమంది, అవసరమా? డబ్బులు కూడబెట్టుకోవచ్చు కదా, అవి కొనొచ్చు కదా, ఇవి కొనొచ్చు కదా అని అంటారు. వీళ్ళు అట్లే ఉద్యోగానికి పోయి ఉద్యోగం చేసి ఒక 10 సంవత్సరాలు అయింది. ఏమైంది? 10 సంవత్సరాలు ఉద్యోగం చేశాడు. బాగా వినాల, 10 సంవత్సరాలు ఉద్యోగం చేశాడు. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, నిందలు ఎన్నో వచ్చినాయి ఈ పిల్లోనికి, ఈ ఉద్యోగం చేసేవానికి. 10 ఏళ్ళు అయింది. ఆ కంపెనీ ఓనరు ఏం చేశాడంటే, తన ఆఫీసులో పనిచేసే వాళ్ళందరికీ ఇల్లులు కట్టుకోవడానికి లోన్లు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఇల్లులు కట్టుకోవడానికి లోన్లు ఇచ్చాడు. హల్లెలూయా. అప్పుడు ఆ ఉద్యోగస్తులు ఏం చేస్తాడంటే, తన గుడిసెనంతా కూలగొట్టి ఇంకొక 1 సెంటు 2 సెంట్లు స్థలం కొని ఇల్లు కట్టేశాడు. పెద్ద ఇల్లు కట్టాడు. అట్లే ఆ కంపెనీ ఏం చేసిందంటే, ఒక కారు ఇచ్చింది. ఎందుకు? ఈవిడ మంచి ఉద్యోగస్తుడు, బాగా ప్రమోషన్ వచ్చింది, ఉన్నత స్థితికి పోతా ఉన్నాడని ఆ కంపెనీ ఏం చేసిందో వానికి ఇప్పుడు కారు కూడా ఇచ్చింది. ఊర్లో వాళ్ళందరూ అంటున్నారు మళ్ళా, వీనికి ఒక్కనికే ఉద్యోగం వచ్చిందని ఇల్లు మార్చినాడు, కారు కొన్నాడు, బట్టలు మారిపోయి అందరూ మారిపోయారబ్బా అని అసూయ పడే వాళ్ళు అసూయ పడతారు. కానీ ఇప్పుడు ఆ ఉద్యోగం చేసే వాడిని మనసులో ఏముంటుంది చెప్పు? ఏముంటుంది మన మనసులో? ఉద్యోగం చేసేవాడి మనసులో ఏముంటుందమ్మా? మన మనసులో ఏముంటుందంటే, నా బ్రతుకు గుడిసెలో నుంచి ప్రారంభమైంది, కానీ ఈరోజు నా తల్లిదండ్రుల కష్టముతో దేవుని సహాయముతో నేను ఇండ్లు కొనుక్కున్నా, బట్టలు, కారు, నా పరిస్థితి అంతా మారిపోయింది. హల్లెలూయా. కానీ మారంది ఎవరు? మనుషులే.
వారిని 10 సంవత్సరాలు తిడుతానే ఉన్నారు, ఎగతాళి హేళన మాటలు. వాళ్ళ బ్రతుకులే అంతా, పట్టించుకోవద్దు వాళ్ళని. నువ్వు నేను కూడా అంతే, సేవకుడు కూడా అంతే. సేవకుడు కూడా మీకు తెలుసో తెలీదో గంజి నీళ్ళు తాగి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు తెలుసా? సైకిళ్ళు దొక్కుంటూ నడుచుకుంటూ కొన్ని వందల కిలోమీటర్లు తినడానికి తిండి లేక, ప్రయాస లేక, ఎంతో కష్టపడి వేదన పడి దేవునితో హత్తుకొని అతకబడి సేవకులు కష్టపడి గంజి నీళ్ళు తాగి సేవ చేశారు. ఎంతోమంది తిట్టారు, కొట్టారు, అవమానపరిచారు, నిందలు చేశారు. కానీ దేవుడు ఆ సేవకునికి ఒక తన ప్రేమను నమ్మి, దేవుడే నాయనా నా ప్రియ సేవకుడా, ఇదో నాయనా ఒక మందిరం కట్టుకో, ఇదో నాయనా ఈరోజు నీ సంఘానికి ఒక 1000 మందిని పంపిస్తున్నా, ఇదో నాయనా నీకు ఒక మంచి డ్రెస్సులు కొనుక్కో, దశంభాగాలు తీసుకో, కానుకలు తీసుకో. ఇప్పుడు ఏమైందమ్మా? సేవకుని జీవితం కూడా మారిపోయింది. జగస్తుడేమో మంచి బట్టలు వేసుకోవచ్చు, మంచి ఇల్లు కొనొచ్చు, మంచి కారు కొనొచ్చు. సేవకుడు మాత్రము సైకిలే దొక్కాలా, గంజి నీళ్ళే తాగాల, అట్నే బతకాలనా? డౌట్. ఇవి నాకు డౌట్, చెప్పాలి మీరే. ఈరోజు చాలామంది సంఘాలలో గాలి దూరేది ఇట్లాంటివే. నీకు దేవునికి మధ్యలో దూరేవివే, ఇలాంటి మాటలే. ఒకప్పుడు ఆయన నలిగిపోయిన సకాలు వేసుకుని తిరుగుతున్నాడు, ఇప్పుడు ఆయన కోటు బూటు సూట్ వేసి ఓయమ్మా ఏమొచ్చా మధ్యలో గాలి వచ్చా. ఎందుకు ఇవన్నీ? ఎవరు ఎప్పుడు ఒకటే రీతిగా ఉండరు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు నీ టైం ఉండొచ్చు, రేపు నా టైం, ఎల్లుండి వేరే వాళ్ళది. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయం ఇస్తాడు. అందుకే లోకంలో ఒక సామెత ఉంది లోకంలో. ఎందు సామెత అది? కుక్కకు కూడా టైం వస్తుంది, నాకు ఒక టైం వస్తుంది, నేనేందో చూపిస్తాను అంటారు కదా. కుక్కకు కూడా టైం వస్తుందంట. సామెత, లోకంలో ఒక సామెత ఉంది. ఈరోజు ప్రేమైన దేవుని వర్లరా, గాలిని దూరనేయద్దు. పై వస్త్రాలు, అలంకరణ, మందిరాలు, వాటిని గిటిని ఏది పట్టించుకోవద్దు. నీకు ఏ దాంతో పని పాట లేనే లేదు. మందిరానికి వచ్చావా, వాక్యాన్ని విన్నావా, మందిరం లేని పనులు చేసావా, సేవకునికి వందనాలు చెప్పావా, ప్రార్థన చేయించుకున్నావా, చేలో. ఇప్పుడు ఉద్యోగస్తునికి ఎట్లా నెల నెల జీతం పెరుగుతూ వస్తుందో, సేవకులు కూడా అంతే. మొదట 10 రూపాయలే కానుకొచ్చి ఉంటుంది, కానీ సంఘం పెరిగే కొద్దీ 10 రూపాయలు వస్తుందా? 1000 రూపాయలు వస్తుంది, 2000 రావచ్చు, ఎంతైనా రాని. నా సేవకుడి పోషణే, తన భార్య, తన కుటుంబము, తన పిల్లల చదువు, తన వస్త్రం అన్నీ తను కూడా మారుతాడు. అది దేవుడు తనకిచ్చిన ఉద్యోగం. అది సేవకుడు అంటే దేవుని చేత అభిషేకించబడిన వాడని అర్థం. అంటే ఈ ప్రపంచంలో అన్ని ఉద్యోగాల కంటే, అన్ని కంపెనీల కంటే, అన్ని ప్రభుత్వ ఉద్యోగాల కంటే గొప్ప ఉద్యోగం ఏదంటే సేవకుడే. హల్లెలూయా. సేవకుని ఉద్యోగం అంత గొప్పది. ఈరోజు నీ కుటుంబంలో నీ కొడుకుని కానీ నీ కూతురుని కానీ సేవకుని చేయడానికి ఇష్టపడుతున్నావా? ఈరోజు నీ కుటుంబంలో లేదంటే నీ యొక్క విషయంలో నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దేవుని సేవకు సమర్పించుకోగలుగుతున్నావా? హల్లెలూయా. దేవుని మహిమపరుస్తున్నావా? దేవునికి స్తుతులు చెల్లించగలుగుతున్నావా? లేదు. ఈరోజు మధ్యలో గాలి దూరిందేమో, జాగ్రత్త. తీసేయి, మందిరానికి రా, కూర్చో, అతకబడు, దేవునితో సమయం గడుపు, దేవుని మహింపరచు. గొప్ప గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఆ మహిమగల దేవుడు, ఆ మహిమగలటువంటి ఐశ్వర్యంలో నన్ను ఆయన బలపరుస్తాడు. ఆ గొప్ప దేవుని స్తోత్రం చెప్తున్నావా? ఆ గొప్ప దేవునికి మహిమ చెల్లిస్తున్నావా? ఆ మహిమగల దేవునికి ఏమి అర్పించినా కూడా తక్కువే. ఈరోజు గాలి వలె చెదిరిపోతున్నావేమో. చిన్న సందున్నా కూడా, చిన్న బొక్కను కూడా ఏమవుతుందమ్మా, గాలి లోపలికి వచ్చేస్తుంది. సూర్యుడు ఎండ లోపలికి వస్తుంది, వాన చినుకులు లోపలికి పడుతుంది. ఒక చిన్న బొక్కన్నా కూడా ఏమైపోతుంది, నీళ్ళు లీక్ అవుతాయి. కాబట్టి నీకు యేసయ్యకు మధ్యలో గాలికి అవకాశం
ఇవ్వద్దు. నీ మాటలు, ప్రవర్తన, తీరన్నీ కూడా దేవునితో సంబంధం కలిగి జీవించు. మధ్యలో ఎటువంటి వాటికి చోటివ్వద్దు, ఎటువంటి మాటలకు చోటివ్వద్దు, గాలి వార్తలకు చోటివ్వద్దు. దారిని పోయే దానియేలు 100 చెబుతారు, అవన్నీ పట్టించుకోవద్దు. దారిలో వాళ్ళు 100 మాటలు అంటారు, అవన్నీ పట్టించుకోవద్దు. దేనిని కూడా అలక్ష్యం చేయొద్దు. నీ జీవితము దేవునితో అంకితమా కాదా? దేవుని కోసము ఆయన ప్రేమిస్తున్నావా? వేరే నీ స్వలాభాల కోసం ప్రేమిస్తున్నావా? దేవుని మందిరాన్ని దేనికోసం వెంబడిస్తున్నావు? నీ ఆశల కోసమా, లేదంటే పరలోక రాజ్యం కోసం? ఈరోజు దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేసుకుందాం. ప్రభువా, తెలుసు తెలియక అనేకమైన సార్లు నేను హత్తుకొని ఉన్నాను కానీ అతకబడే జీవితం నాకు లేదు. హత్తుకొని ఉన్నాను కానీ అతకబడిన జీవితం నాకు లేదు. ఇప్పటి నుంచి హత్తుకుంటాను, అతకబడి ఉంటాను. ఎటువంటి పరిస్థితిలో గాలికి ఏమాత్రము చోటివ్వను. ఎటువంటి ఎవరి మాటలు నేను నమ్మను. నీ కోసం వస్తా, నిన్ను మహిమపరుస్తా, నిన్ను ఆరాధిస్తాను ప్రభు. ఈరోజు చాలామంది దేవుని మందిరానికి వచ్చేటప్పుడు దేవుని కోసం రావట్లా. సేవకుడు ఏమనుకుంటాడని ఆశతో వస్తూ ఉన్నారు. సేవకుని కోసం కాదు, ఎవరి కోసం? మనం దేవుని కోసం రావాలి. ఈరోజు దేవుడు బాధపడుతున్నాడు, దేవుడు ఈరోజు ఇబ్బందులు పడుతున్నాడు, నీ గుండా, నా వల్ల, మనందరి వల్ల. యేసు ప్రభు యందు సంపూర్ణంగా విధేయత చూపించి నీ తలను యేసు ప్రభుకి సాగిలపడు. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాం. నీ మహిమైశ్వర్యంలో మమ్మల్ని బహుగా వాడుకున్నది నీకు స్తోత్రం. గొప్ప దేవుడవు నీవే, ఆశ్చర్యకారుడవు నీవే, మహిమోన్నతుడవు నీవే ప్రభు. వందనం బట్టి నీకు స్తోత్రం. నీకే ఎనలేనటువంటి మహిమ, ఘనత, ప్రభావం తెలియజేస్తూ ఉంటుండగా ప్రభా, వాక్యముతో మమ్మల్ని బలపరిచాం. చక్కటి వాక్యాన్ని మేము విన్నాం. ఎంతో గొప్ప గొప్ప వర్తమానాలు నీ బిడ్డలు కోల్పోతున్నారయ్యా. తెలుసో తెలియక ప్రభా, ఈ యొక్క మాటల చేతలో ప్రభా మధ్యలో గాలి దూరి అనేక మంది ప్రభా చెదరగొడుతున్నారు. నీతో హత్తుకొని నీతో అతకబడి ఉండడానికి సహాయం దయచి నీ కృపా కనిక్రమలు మెండుగా చూపించమని వేడుకుంటూ, నీ మహిమైశ్వర్యంలో నీ బిడ్డల ప్రతి అవసరతను తీర్చమని వేడుకుంటూ, యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.